అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనమైతే 3 ఇన్ఫర్మేషన్‌లతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ఏ పథకాలకైనా సరే ఒక కార్డు, అది రేషన్ కార్డ్‌గా ఇదివరకు పరిగణించేవారు. అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ మామూలుగా చాలా మందికి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో అయితే రేషన్ కార్డ్ కాకుండా ఒక ఫ్యామిలీ కార్డ్‌ని రూపొందించాలి. ఆ ఇంట్లో ఎవరెవరికి ఏ స్కీమ్స్ వర్తిస్తాయి అనేది గవర్నమెంట్ అయితే రూపొందించడానికి ఒక యాప్‌నైతే రూపొందిస్తున్నారండి. అలాగే ఇంకొకటొచ్చేసి మనకి రేపు రేషన్ కార్డ్‌లో అలాగే కొత్త పెన్షన్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అయితే మనకి ముఖ్యంగా గవర్నమెంట్ అయితే వెసులుబాటుని రేపటి నుంచి ఇస్తామని చెప్పడం జరిగిందండి. అలాగే మనకి ఆంధ్రప్రభలో కూడా ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది చాలా మంచి శుభవార్తే. కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా లింక్ ఇచ్చిన తర్వాత ఏమన్నా పాతవే ఉన్నాయా? కొత్తవేమన్నా వచ్చాయా? అనేదైతే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఎవరు కూడా టెన్షన్ పడకండి. అలాగే ముఖ్యంగా వచ్చేసి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఈనాడు పేపర్‌లో. అయితే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ అనేది ఇదివరకు 2019లోనే లోకేష్ గారైతే దీనికి సంబంధించి నమూనాని సిద్ధం చేశారు. కానీ అప్పుడు గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు కొత్తగా అయితే ప్రస్తుతానికైతే మనకి కుటుంబానికి ఒక గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడీనైతే ఎఫ్‌బీసీ అమల్లో భాగంగా కుటుంబానికి ఐడీనైతే ఇస్తారండి. ఇందులో సభ్యులు పూర్తి వివరాలుంటాయి. ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది అనే సమాచారం ఉంటుంది. కొత్త పథకానికి అర్హులైతే కుటుంబ సభ్యుల్ని దానికి అనుసంధానించాలని వర్తింపజేస్తుంది. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్‌లోనే నిలిపివేసుకోవచ్చు. కుటుంబం పేరుతో ఉన్న విద్యుత్ మీటర్లు, నెలవారీ బిల్లులు ఇందులో వివరాలు కనిపిస్తాయి. అంటే ముఖ్యంగా వచ్చేసి మన కరెంట్ బిల్లులు గాని, మనకి హౌస్ ఎంతుంది, ప్రాపర్టీస్ ఏంటి అనేవన్నీ కూడా ఈ కార్డ్‌లో అయితే ఆల్రెడీ రూపొందించేసి ఉంటాయండి. రైతులకు సంబంధించిన పొలం వివరాలు ఉంటాయి. ఈ క్రాప్ నమోదు నుంచి పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందిన సాయం వివరాలు కనిపిస్తాయి. అలాగే గ్రామం నుంచి మరో గ్రామానికి, పట్టణానికి వలస వెళ్ళినప్పుడు యాప్ ద్వారా చిరునామాని మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. మొత్తం ఈ సౌకర్యాలన్నీ కూడా మొత్తం పట్టణాలు, నగరాలు, పల్లెటూర్లు మొత్తం అన్ని కలిపి 13,000కు పైగా గ్రామాలకు సంబంధించి ఈ సౌకర్యాన్నయితే గవర్నమెంట్ అయితే అమలు చేయాలని చూస్తున్నారండి. సో, ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది ఉంటేనే పథకాలొస్తాయని అయితే క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. ఇది ఎప్పటినుంచి అమలు చేస్తారనేది మనకి 2025లో తెలుస్తుందండి ఖచ్చితంగా. అలాగే ఇంకొకటొచ్చేసి చెప్పాను కదండీ మనకి రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల దరఖాస్తు అని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా వచ్చేసి సచివాలయాల వారీగా దరఖాస్తుల స్వీకరణ. అంటే ఇక నుంచి మనకి మీ సేవల్లో అయితే ఈ కొత్త పెన్షన్‌లు గాని, అలాగే రేషన్ కార్డులకు గాని లింక్ అయితే ఇచ్చే అవకాశం లేదండి. ఇందులో ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్‌గా రాశారు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న అర్హులకు జనవరిలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కొన్ని కీలక హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2 హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకకు కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. రానున్న జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు, ఆహార భద్రతా భాగంలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2 నుంచి సచివాలయాల వారీగా కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించున్నారు. దీనికి సంబంధించి కసరత్తును ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. కొత్త పింఛన్ల జారీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త సంవత్సరంలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచే ప్రారంభించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. జన్మభూమి సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలు, కొత్త రేషన్ కార్డులను అందించేలా కార్యాచరణ అయితే రూపొందించారు. కొత్త పింఛన్‌కైతే చర్యలైతే తీసుకుంటున్నారండి. అలాగే పాత పెన్షన్‌లను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నారు. అంటే అందరివి కాదండి. ఎవరైతే అనర్హులో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే విధి విధానాలను రూపొందిస్తున్నారు. ఆల్రెడీ మంత్రివర్గాన్ని అయితే కేటాయించారు గానీ మళ్ళీ వద్దని చెప్పేసి ఆపారు. కానీ ఎవరైతే అనర్హులో వాళ్ళని ఏరివేయాలనే ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే తీసుకుందని చెప్పేసి ఇచ్చారండి. కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డులు, ఇలా చాలా వరకు కూడా గవర్నమెంట్ అయితే కొత్త చర్యలను తీసుకుంటున్నారు. మనకి కొత్త పథకాలతో, కొత్త కార్డులతో అయితే మన ముందుకొస్తున్నారు. అలాగే మనకి ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది కంపల్సరీ అండి. ఈ ఫ్యామిలీ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇది మీరు గమనించే ఉంటారు. ఈనాడు పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ అండి. ఇదేం ఫేక్ న్యూస్ కాదు. నేనేమి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదు. ఏమన్నా తప్పు చెప్పుంటే క్షమించండి. మన ఛానల్‌లో 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 13,000 మంది. కానీ ఒక 1000 మంది కూడా వీడియో చూడట్లేదు. దయచేసి ఛానల్‌ని ఆదరించండి. ఒకటే వీడియోని 10 సార్లు పెట్టిన వాళ్ళకి
బానే చెప్తున్నారు కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే వీడియో చేస్తున్నాను. అయినా సరే మన ఛానెల్‌ని ఆదరించట్లేదు. సో, దయచేసి ఛానెల్‌ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.